ముందైతే తుని పాప జాహ్నవి విషయంలో వాళ్ళ అమ్మ భవానీని వాళ్ళ నాన్న గణేష్ని నిందించడం మనం ఆపుదాం. ట్రోలింగ్ కూడా చాలా దారుణంగా చేస్తున్నారు. కోపం అనేది ఉంటుంది, కానీ వాళ్ళు అసలు ఏ రోజు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి జరిగిద్దని పాపం వాళ్ళు అనుకుంటారా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఈవెన్ నేను కూడా వాళ్ళ విషయంలో కొంచెం కోపపడ్డాను, కానీ నేను వేరే విధంగా మాట్లాడలా. కానీ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, పాపం అల్లలాడిపోతున్నారు. సో ముందుగా నేను చెప్పదలుచుకుంది, వాళ్ళ తల్లిదండ్రులని దయచేసి మీరు నెగిటివ్ వేలో ట్రోల్ చేయకండి ప్లీజ్. పాయింట్కి వద్దాం. పవన్ కళ్యాణ్ యొక్క హనుమాన్ టీం కూడా ఎంటర్ అయింది. ఈ హనుమాన్ టీం అంటే ఏంటి? ఈ అటవీ శాఖకు సంబంధించి, అడవి ప్రాణులకు సంబంధించి ఫస్ట్ పర్యవేక్షణ, ఆ తర్వాత సహాయం చేయటం, ఆ తర్వాత సంరక్షించడం. ఈ టీం ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అయింది అంటే, సిఐ అనుకుంటా ఆయన ఏమంటారంటే, పాపకు సంబంధించి కూసింత ఆనవాళ్ళు కూడా ఏమీ దొరకలేదంటే కొండ చిలువ మింగేసి ఉండొచ్చు, కొండ చిలువ అలా మింగితేనే టోటల్ బాడీ లోపలికి వెళ్ళిపోద్ది, కాబట్టి ఆనవాళ్ళు ఏమీ దొరకలేదన్నట్టుగా ఆయన అన్నారు. ఇంతలో డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట ఆయన ఏమన్నారంటే, ఈ ఏరియా అనేది ఏదైతుంది యాక్చువల్ తుని నుంచి నర్సీపట్నం వెళ్ళే దారి అది, ఓకేనా? సో ఈ పాప వాళ్ళ పామాయిల్ తోటలు ఏవైతున్నాయో దానికి బ్యాక్స్గా సరైనది అన్నప్పుడు ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు మొత్తం కూడా కొండలు ఫారెస్ట్ ఏరియా లైక్ అలా మ్యాక్సిమం అక్కడ మొత్తం పామాయిల్ తోటలే ఉంటాయట. ఈ పామాయిల్ తోటలు ఉన్నప్పుడు ఆ పామాయిల్ తోటల మధ్యన ఒక ఇల్లు అనేది ఉంటుందట. ఆ ఇంట్లోనే ఆ కాపల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండాలట. ఇక్కడ గణేష్ భవానీ భార్యాభర్తలు, ఇంట్లో పెద్దలు ఎవరు లేరు అనుకున్నాం. వాస్తవానికి గణేష్ వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే ఇంట్లో ఉంటారట. అది 2 అంతస్తుల ఇల్లు, ఓకేనా? ఇక ఇందాక నేను చెప్తున్నది, ఫారెస్ట్ ఆఫీసర్ ఏమన్నారంటే, ఈ సరౌండింగ్స్లో ఇప్పటి వరకు మనుషుల మీద అటాక్ చేసినట్టు ఏవి జంతువులు కానీ పాములు కానీ ఏది లేదు. అంటే నార్మల్ పాములు అంటే వదిలేద్దాం, కొండచిలువ అంటే మింగేసిద్ది కదా మనిషిని. సో అలా ఇంతవరకు ఏమీ కూడా ఎక్కడ కూడా దాన్ని ఏం చెప్పాలి, ఎక్కడ కూడా రికార్డ్ అవ్వాల, ఎక్కడ కంప్లైంట్ ఫైల్ అవ్వాల. తర్వాత ఆ చుట్టుపక్కల వచ్చే క్రూర మృగాలు దాడి చేయటం అటువంటిది ఏమీ రికార్డ్ అవ్వాల, నమోదు అవ్వాల. కాబట్టి పాపని ఎలా మింగేసిందో ఏదైనా జంతువులు పట్టుకొని చంపేసి అన్నది అయితే లేదండి అన్నట్టు ఆయన అన్నాడు. బట్ వెరిఫై చేద్దామన్నారు. ఇక అత్యంత కీలకమైనది ఏంటి ఇక్కడ, కుక్క యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు. జనరల్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నప్పుడు రావడానికి చాలా టైం పట్టింది. బట్ ప్రిలిమినరీ ఫైండింగ్స్ అని ఉంటుంది, ప్రాథమిక ఫైండింగ్స్, ప్రాథమిక నివేదిక లాంటిది. అందులో ఏముంటుందంటే ప్రిలిమినరీ ఫైండింగ్స్ ఫస్ట్ అసలు ఏం కనుగొన్నారంటే, ఆ బాడీకి సంబంధించి ఫస్ట్ ఫైన్ చూసినప్పుడు ఒక మామూలు మనిషి బాడీనే వెళ్ళింది అనుకుంది. వాళ్ళు బాడీ వెళ్ళగానే చూస్తున్నప్పుడు ఒంటి మీద గాయాలేనియా, బాడీలో ఉన్న తీవ్ర రక్తస్రావం అయిందా, ఉరేసారా, కోసారా, లైక్ ఈ వేలో అలా. ఇప్పుడు కుక్కకు సంబంధించి ఆ కుక్క ఏంటి, 3 రోజుల తర్వాత మొన్న శనివారం రోజు పాప వచ్చేసి, ఏది ప్రీవియస్ శనివారం పాప వచ్చేసి తప్పిపోయింది. పాపతో పాటు కుక్క వెళ్ళింది. కుక్క ఏం చేసింది, మంగళవారం వచ్చింది. అంటే శని ఆది సోమ 3 రోజులు. మంగళవారం వచ్చి ఏం చేసింది, మరల అందరు జనాన్ని చూసి భయపడి మళ్ళీ వెళ్ళిపోయాను. బుధవారం వచ్చింది. బుధవారం వచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచారు. ఆ తర్వాత గురువారం మొత్తం కూడా దాన్ని స్టడీ అంటారు, దానికి ఫుడ్ ఇవ్వటం కావచ్చు, టెస్టులు చేయడం కావచ్చు, లైక్ అవన్నీ చేశారు. శుక్రవారం రోజు జీపీఎస్ ట్రాకర్ పెట్టారు మేడకి. దాంతో అది మొత్తం దాదాపు 10 కిలోమీటర్లు దాదాపు మొత్తం తిరిగేసి వచ్చింది. అది తిరిగేసి వచ్చిన తర్వాత ఫుడ్ తినలా, వాటర్ తాగలా. పాపం దాన్నేమో చిన్న గుహలాగా ఉన్నాం కేస్ బోన్ లాంటి దానిలో పెట్టేశారు. ఆ కుక్క వయసు కూడా 6 నెలలు. అంటే ఆ కుక్క వచ్చేసి ఇంకా పూర్తి కుక్కగా మారల, కుక్క పిల్ల నుంచి కుక్కగా మారుతూ ఉంది అంతే. నాకు చెక్ చేస్తున్నప్పుడు వెటర్నరీ డాక్టర్ కూడా చెప్పినది ఏంటంటే, ఓ రకంగా ఇప్పుడు దాని పళ్ళు ఊడే స్టేజ్ అంటది, పళ్ళు మన కొత్త పళ్ళు వస్తాయట. అండ్ మోరోవర్ ఓ రకంగా కుక్క పిల్లకి కుక్కకి మధ్యలో ఉంటుంది ఇది. ఆ కుక్కకి పాప అంటే ప్రాణం, ఎప్పుడు పాపతోనే ఉండిద్దట. సో ఆ పాప కనపడలేదు, పాపతో పాటు వెళ్ళింది ఆ రోజు కుక్కే. అక్కడ ఏమైనా జరిగిందేమో మనకు తెలియదు, ఆ కుక్క తెలుసు. అది ఒకటి, ఎంత వెతికినా పాప కనపడలేదు. దానితో దానికి హెల్త్ ఏదో తేడా కొట్టింది, ఒంటి మీద గాయాలు ఉన్నాయి. పాప ఇంకా ఆ కుక్క ఏమి తినలేదు, ఏం చేసింది లేదు. ఏ శనివారం అయితే పాప తప్పిపోయిందో అదే శనివారం కుక్క చనిపోయింది. దాంతో ఇక్కడ అనుమానాలు ఏమొస్తున్నాయి, కుక్కకి ఎవరన్నా స్లో పాయిజన్ ఇచ్చి చంపారా, నెంబర్ 1. నెంబర్ 2, కుక్కకి ఆల్రెడీ లోపల ఎంటర్గా బాగా గాయాలైతే దానివల్ల చనిపోయిందా. నెంబర్ 3, ఆ జీపీఎస్ అక్కడ గట్టిగా బిగించడం వల్ల పాపం అలా ఏమైనా చనిపోయిందా. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలియాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందాక కదా ప్రిలిమినరీ ఫైండింగ్స్ అని. ఈ ప్రిలిమినరీ ఫైండింగ్స్లో కుక్క లోపల ఇంటర్నల్గా తీవ్ర రక్తస్రావం అయి చనిపోయిందా, లేకుంటే లోపల గాయాల ఆర్గాన్స్ ఉన్నాయి కదా
బాగా డ్యామేజ్ అయ్యాయా అది తెలియాలి. అది తెలియాలన్నా సరే 24 to 48 అవర్స్ అంట. సో నిన్న పోస్ట్ మార్టం అయింది కాబట్టి నేను అనుకోవటం ఈరోజు ఈవినింగ్ లోపు ఆ విషయం అయితే చెప్తారు. ఇక అఫీషియల్ వేళ అన్నప్పుడు బయాప్సీ లేదా హిస్టోపాథాలజీ అంటారు. ఇదేదో ఒక కణజాల పరీక్ష. ఈ కుక్కకు సంబంధించిన బాడీలో కొన్ని పార్ట్స్ ఇస్తారు, కిడ్నీలు కావచ్చు, హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, మరికొన్ని. ఇవి ఆల్రెడీ వైజాగ్లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. ఆ వైజాగ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద ఇన్డెప్త్లో రీసెర్చ్ చేస్తారు. ఏం జరిగింది ఏంటి, స్లో పాయిజన్ ఏమైనా జరిగిందా లేకపోతే అసలు ఎలా అయింది ఏంటని. ఆ రిపోర్ట్ రావడానికి 1 week to 2 weeks పట్టవచ్చు అంట. తర్వాత టాక్సికాలజీ రిపోర్ట్ అంటారు, అంటే విష ప్రయోగంగా జరిగినట్టే అది 3 నుంచి 4 వారాలు పట్టిద్దట. ఇన్ కేస్ అనుమానాస్పద మృతి, అనుమానాస్పదంగా ఉంది అండ్ ఇది వచ్చేసి క్రిమినల్ కేసు, సో అప్పుడు ఏమైందంటే 6 వారాలు కూడా పట్టొచ్చట. ఎందుకంటే గవర్నమెంట్ రీసెర్చ్ మొత్తం నామ్స్ ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ టైం పట్టేలా ఉంది. మెయిన్ వైల్ ఇందా నేను చెప్పిన హనుమాన్ టీము థర్మల్, దాన్ని ఏమంటారు, ఈ డ్రోన్లతో పాటు థర్మల్ మ్యాపింగ్ సమాంటారు, అంటే కింద మొత్తం గుబురు గుబురుగా ఉంది, అయినా సరే పైనుంచి మొత్తం రేస్ పంపి కింద ఏముంది అంటే మొత్తం కూడా చూడొచ్చు అనమాట. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ మొత్తం ఉన్నారు. వాళ్ళ నాన్న చెబుతుంది ఏంటంటే ఆ పాపకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం అంట. నిద్రలో సైతం ఎక్కడన్నా పడుకున్నా కానీ మెలికి వస్తే వచ్చి వాళ్ళ నాన్న పక్కనే పడుకునిద్దట. మాటలు రావు, నాను 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 అంటూ ఉండిద్దట. తర్వాత ఆ పాప వచ్చేసి ఆ ఇంటి ముందు మామిడి చెట్లు అనేది ఏదో ఉంది, అక్కడ ఆ పాప ఎప్పుడు ఆడుకుంటూ ఉండిద్ది. అండ్ ఆ పాపకు చెల్లి ఉంది కదా, ఆ రోజు ఆ పాపను వాళ్ళ నాన్న తీసుకొచ్చి వదిలిపెట్టిన తర్వాత ఈ తర్వాత ఏమైంది, ఆ పాప అక్కడ ఉంది మరలా ఏడుస్తుంది. ఇంతలో లోపల ఉన్న చిన్న బిడ్డ ఏడ్చిందట. అప్పుడు ఆమె భవాని లోపలికి వెళ్ళిందట. అదర్వైజ్ పెద్ద పాప తీసుకుని వెళ్ళేది, పాప ఏడుస్తుండే చిన్న పాప లోపల, అందుకని లోపలికి వెళ్ళింది. ఈలోపు చిన్న పాప పాలు పడుతూ అలా ఉంది. ఈలోపు పెద్ద పాప వచ్చేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు కాబట్టి వెనకాల పరిగెట్టలేదు కాబట్టి ఏడవని ఆడుకుంటూ ఉందని అనుకున్నాడు అని ఆమె అనుకుందాడు. ఇది 11:50 నుంచి 12 మధ్య. ఈలోపు ఒక అతను వచ్చాడు. ఒక అతను వచ్చి మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడమ్మా అన్నాడు. అదేంటి ఇక్కడే ఉంది కదా ఆడుకుంటుంటే, లేదు ఇక్కడ లేదమ్మా అంటే, ఓ నా నాన్నతో ఉందేమోలే అన్నట. ఏది ఫోన్ చేయని చెప్పేసి అన్నాడట. నా దగ్గర బ్యాలెన్స్ నువ్వు చేయంటే ఆయన వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ పెద్ద పాప నీ దగ్గర ఉందంటే, నా దగ్గర ఎందుకు ఉండేది వాళ్ళ అమ్మ దగ్గర ఉందని చెప్పేసి అన్నాడట. అదే నా దగ్గర లేదని చెప్పేసి ఆమెదట. అప్పుడు అతను ఇందాక కొండ దగ్గర వచ్చేసి మీ పెద్ద పాప కనపడిందంటమ్మా ఊర్లో పలాని వ్యక్తికి అంటే, అంత దూరం అసలు వెళ్ళలేదు, వెళ్ళే ఛాన్సే లేదు, సరే వెళ్ళిందంటాడు కదా ఎదుగుగా పదని చెప్పేసి వెళ్ళారు. ఈలోపు వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. వీళ్ళంతా కలిసి అక్కడ ఎతికారు, ఎక్కడా కనపడలా. ఇక ఈలోపు ఊళ్ళో వాళ్ళకి తెలిసింది, తోటలో చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉన్నారు, ఎక్కడా కనపడలా. ఇక ఆ రోజు శనివారం రోజు సాయంత్రానికి పోలీసులు చెప్పారు. ఇక పోలీసులు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. ఇది జరిగింది ఓవరాల్గా. సో వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, కన్న బిడ్డ అయ్యా నేను అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటాను, పసిబిడ్డ చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళాను, పెద్ద బిడ్డ ఇక్కడే ఉండి ఆడుకునేది కదని. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఉంది కదా నేను వెళ్ళిపోయిని చెప్పేసి ఆయన. సో పాపం వాళ్ళకి తప్పు అసలు ఏమీ లేదు. సో వాళ్ళని మనం నిందించొద్దు. ఇక ఈ పాపకు సంబంధించి చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు, గ్రహాలకు సంబంధించి చూసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు మేము చెప్తాం, మేము ఇచ్చేస్తున్నారు. పబ్లిసిటీ తప్ప వేరేది కాదు. నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ కూడా నిన్న నైట్ ఊరో ఒక వ్యక్తికి, ఒక ఆమె సిద్ధపురుషుడు అన్నట్టుగా ఒక ఆమె ఆయన అడిగితే, ఆయన ఆ ఇంటికి దరిదాపులో ఒక మామిడి తోట ఉంది, ఆ మామిడి తోటలో అమ్మవారి కూడా ఉంది, అక్కడ ఆ బిడ్డ ఉందని చెప్తే నాకు ఫోన్ చేసి చెప్పారు. నా అఫీషియల్ నెంబర్ వేరే వాళ్ళు అడిగి మరీ తీసుకున్నారట. అప్పుడు నాకు నమ్మకం లేదు, కానీ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే నష్టం ఏముంది, బిడ్డ దొరకలేదు కదని చెప్పేసి ఆ వీడియో కూడా పెట్టా. బట్ దానికి చాలామంది కూడా రెస్పాండ్ అయ్యి అన్నారు, ఏం చేద్దాం మన ఎఫర్ట్స్ మనం పెడదాం సార్ అని. బట్ ఇప్పటికి పాప ఆచూకి దొరకల. పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, తర్వాత సీఎం ఆఫీస్ మొత్తం కూడా ఆ పాప ఆచూకి కనిపెడతాం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్టుగానే ఉన్నారు. క్షణక్షణం ఉత్కంఠ అండ్ అణువణువు జల్లెడబడుతున్నారు. పాప ఖచ్చితంగా దొరికిద్దని నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ఐఆమ్ షూర్ కొండ చిలువ దరిదాపులో లేదని ఫారెస్ట్ అధికారి అంటున్నాడు. ఐఆమ్ షూర్ పాపని ఎవరో కిడ్నాప్ చేసి నాకు అనిపిస్తుంది. ఐఆమ్ షూర్ ఎక్కడున్నా పాప క్షేమంగా వచ్చే నమ్మకం నాకైతే ఉంది. ఒక్కొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలియచ్చు. ప్రిలిమినరీ ఫైండింగ్స్ అన్నా కదా, అది మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు అయితే రావచ్చు.